వీటి ఈ 3 వేరియంట్స్లో ప్రైమరీ ప్రాథమిక వేరియంటే దాదాపు 695 కోట్లు, అంటే దాని ఖర్చు, దాని ఖరీదు సుమారుగా అంటున్నారు. రెండోది బి వచ్చేసి సుమారుగా 990 కోట్లు అంటున్నారు. F-35C 955 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. నిజంగానే ఇంత కాస్ట్ ఉంటుందంటారా? 955 కోట్లు ఒక విమానం అంటే అంత దాన్ని కొనడము, అలాగే దాని ఖర్చు కూడా. ఈ గంట సేపు కనుక ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చు అవుతుందట. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఒకటే కాకుండా వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు కదా. కేవలం ఆయుధాలు మానవతా దృక్పథం ఇస్తున్నాం కాదు, అమెరికా ఎవరికి ఇవ్వదు. అవును, 100% వ్యాపారం ఉంటుంది అందులో. 100%. అవును. ఎంత పర్సంటేజ్ లాభం అన్నది వేరే ప్రశ్న. కానీ టెక్నాలజీ, ఈవెన్ లాక్హీడ్ మార్టిన్ ఏదైతే కంపెనీ ఉన్నదో అది కూడా 2-3 కంపెనీ సహాయంతో చేస్తారు, ఒక కంపెనీ కాదు. ఇప్పుడు మన హెడప్ డిస్ప్లే, మౌంటెడ్ డిస్ప్లే హెల్మెట్ అంటున్నాం, అది వేరే కంపెనీ నుంచి రావచ్చు. ఎలక్ట్రానిక్ వార్ సూట్స్ ఇంకో చోట నుంచి రావచ్చు. ప్రధానమైనవి మార్టిన్ లాక్హీడ్ చేస్తుంది, అంతేగాని ప్రతి చిన్నది వాళ్ళు చేయరు. కనుక మరి అవతల కంపెనీస్ నుంచి వచ్చేటప్పుడు ఎవడైతే వినియోగదారుడు ఉంటాడో ఎక్కువ ధర పడుతుంది. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే గుత్తగా ఒకే కంపెనీ డెవలప్మెంట్ చేయటం మీరు 2-3 కంపెనీస్ నుంచి తీసుకోవటం మీరు. ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఏ అన్నది F-35 స్టాండర్డ్ యుద్ధ విమానం. బి అన్నది కొన్ని ప్రత్యేకమైనటువంటి రన్వేస్ లో మనం డిప్లాయ్ చేయాలనుకోండి. ఉదాహరణకి నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లాంటి చోట రన్వే పొడుగులు అవి మన ఇష్టం వచ్చినట్టు ఒకే మైదానం లాగా ఇక్కడ మనకు చక్కగా శంషాబాద్ ఇంకో చోట ఉన్నట్టు ఉండవు. అసలు రన్వే లేకుండా కూడా ఎగురుతాయంట కదా ఇవి. వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్. వర్టికల్ టేక్ ఆఫ్ చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ. మూడవది యుద్ధ నౌకల మీద ల్యాండ్ అయ్యేది. అక్కడ రన్వే సగమే ఉంటుంది. అవును. అంటే దాని బ్రేకింగ్ సిస్టము చాలా సత్వరంగా పనిచేసి తక్కువ డిస్టెన్స్ లో ఆగిపోతుంది. టేక్ ఆఫ్ కూడా తక్కువ డిస్టెన్స్ లో అవుతుంది యుద్ధ నౌకల పైన అనమాట. సో ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఈ 3 వేరియంట్స్ లో ఏది కావాలి అన్నది మన భారత్ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన అవసరం ఏంటి, మనకి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఎన్ని కావాలి? బాంబర్ సార్, స్టెల్త్ బాంబర్ అన్నది 100% ఈ రోజు అవసరం. మన దగ్గర లేదు. మన దగ్గర రకరకాలు ఉన్నాయి కానీ స్టెల్త్ లేదు. ప్రధానమైన శత్రువు ఎవరి దృష్టిలో పెట్టుకోవాలి? పాకిస్తాన్ కాదు, చైనా. పైగా చైనా ఎంత గుంట నక్కంటే అమెరికన్స్ కూడా ఒక్కొక్కప్పుడు తెలియకుండా కంగు తినిపించేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికన్స్, రష్యన్స్ యాటమ్ బాంబ్ టెస్ట్ చేసిన తర్వాత చైనా 64, 68 నాకు తెలిసినంత వరకు డేట్స్, అంటే కేవలము 3-4 సంవత్సరాలలో యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు 2 టెస్ట్ చేశారు. అంటే కేవలం 3-4 ఏళ్ల తేడాతో. ప్రపంచానికి తెలియకుండా దాదాపుగా అమెరికా, రష్యా కూడా తెలియదు. ఒక రకంగా వాడు సిగ్గుతో తలంచుకున్నారు. 4 ఏళ్ల వ్యవధిలో మొట్టమొదటి యాటమ్ బాంబ్ టెస్ట్ చేసి వెంటనే 4 ఏళ్ల వ్యవధిలో హైడ్రోజన్ బాంబు కూడా టెస్ట్ చేశారు. అంటే ఎంత చాప కింద నీరులాగా చైనా తన ప్రణాళికను రచిస్తుందా అన్నది 50-60 ఏళ్ల క్రితమే ప్రపంచానికి తెలిసింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోలేని పరిస్థితి మనది ఉండాల్సిందే. తెలుసు. మొన్ననే ఒక టీవీ ప్రోగ్రామ్ లో ఏదన్నా కొరత ఉందా అంటే మనకి స్టెల్త్ బాంబర్. అయితే రష్యా కూడా Su-57 ఆఫర్ చేస్తుంది. బెంగళూరులో ఏరోచియో అవుతోంది, వచ్చాయి ఇవన్నీ. అయితే రష్యన్ది గొప్పతనం ఏంటంటే ఇంజన్లు, వాళ్ళ ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అద్భుతం, మెనవరబిలిటీస్కి ఉపయోగపడుతుంది అద్భుతంగా. కానీ ఈరోజు యుద్ధం కేవలము ఆ యుద్ధ విమానం యొక్క షేపు, స్ట్రక్చర్ని బట్టే ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు మోడర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్స్ కావాలి. ప్లస్ F-35లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఆయుధ వ్యవస్థ. 2 రకాలుగా ఉంటాయి. గాలి నుంచి గాలిలోకి, అంటే శత్రు దేశం యొక్క యుద్ధ విమానాన్ని కూల్చేది 5-6 రకాల మిజైల్స్ ఉన్నాయి. బియాండ్ విజువల్ రేంజ్ అంటారు. ఆమ్రామ్ మిజైల్స్, ఏఎం మిజైల్స్, సైడ్ విండర్ మిజైల్స్. తర్వాత ఆకాశం నుంచి భూమి మీద కొట్టేటువంటి మిజైల్స్. ఇవి కాక స్పెషల్ బాంబ్స్ ఉన్నాయి, లేజర్ గైడెడ్ బాంబ్స్, GUB బాంబ్స్ 28, 29, 30. ఇట్లా చాలా వైవిధ్యభరితమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి F-35లో. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంది. దానిలో ఉన్న రాడారు మోర్ దాన్ 20-25 టార్గెట్స్ ని ఒకేసారి స్కాన్ చేసి లాకింగ్ చేయగలదు. ప్రపంచంలో ఏ యుద్ధ విమానానికి
అన్ని సైమల్టేనియస్ టార్గెట్స్ ని ట్రాక్ చేయగల సామర్థ్యం లేదు, ఆల్ ఇన్ వన్. అయితే ఇందాక మీరు చెప్పినట్టు కొనుగోలు ఖర్చే కాదు, మెయింటెనెన్స్ కూడా. అది అసలు పాయింట్, మెయింటెనెన్స్. అదెంత కాస్ట్ అవుతుంది, ఫస్ట్ ట్రైనింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, పైలట్స్ ని ట్రైన్ చేయాలి, ఇంజనీర్ల కింద పనిచేసే టెక్నీషియన్స్ ని ఎయిర్మెన్ అంటారు, ఆఫీసర్స్, వీళ్ళని ట్రైన్ చేయాలి. స్పేర్ పార్ట్స్ అవసరం అవుతూ ఉంటాయి, కొన్ని స్పేర్ పార్ట్స్ వాడింది కన్జ్యూమబుల్స్ లాంటివి పడేయాల్సి వస్తుంది. అతి ముఖ్యంగా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే ఎంత సత్వరంగా స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఇదేమి మనం పక్క వీధికి వెళ్ళి షాప్ లోంచి వస్తువులు తెచ్చుకున్నట్టు కాదు. ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తారా? విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎల్సిఏ యుద్ధ విమానానికి ఒప్పుకొని పరిపూర్ణంగా ఇంజిన్ ఇమ్మంటేనే ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి అలా ఇవ్వరంటారా? ఇవ్వరు, సమస్య లేదు, అసలు సమస్య లేదు. ఇంజిన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ మార్కెట్ పోతుంది. అంటే వాళ్ళు ఆ యుద్ధ ఇంజిన్ ని ఆపితే ఇతర విమానాలని చచ్చినట్టు కొంటారు అన్న ఒక నిశ్చిత అభిప్రాయంతోనే ట్రంప్ ఆఫర్ చేశాడని నేను అనుకుంటున్నా. బట్ ఫారెన్ పాలసీలో మనం ఉంది అంటారు జనరల్గా, కానీ బట్ మన ఫారెన్ పాలసీ మరి వాళ్ళు అగ్రి అవుతారా, ఒప్పందంలో ఏముందనేది మనకి రాబోయే రోజుల్లో తెలియాలి. అంటే మనం చాలా స్పష్టంగా మంచి చెడు ఆలోచించుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, మనకి తప్పనిసరి పరిస్థితి ఏమాత్రం వీలున్నా కనీసం స్పేర్ పార్ట్స్ ఎంత కాస్ట్ అవుతాయి, ప్లస్ సర్వీసింగ్ కాస్ట్. ఉదాహరణకి యుద్ధ విమానం 250 గంటలు 500 గంటలు అలా ఉంటుంది, ఎగిరింది అనుకోండి. ఇక్కడ మన బేస్ లో సర్వీసింగ్ చేసే అవకాశం ఉండదు, ప్రత్యేకమైన సర్వీసింగ్లు కావాలి. అలాంటప్పుడు ఎక్కడైతే తయారైందో, ఎక్కడైతే వాళ్ళ అఫీషియల్ సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక 2 వీలరో 4 వీలరో ఉందనుకోండి, మన ఇంట్లో మన పార్కింగ్ వచ్చి సర్వీసింగ్ చేస్తారా? చేయరుగా, వాళ్ళ వర్క్షాప్ తీసుకెళ్ళాలిగా. యుద్ధ విమానాలు అంతే. దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఫస్ట్ పాయింట్ కాస్టే కాదు, ఎంత సమయం పడుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, విమానాన్ని అక్కడ నిలపాలి కొన్ని రోజులు. మరి యుద్ధం సమయంలో ఏంటి పరిస్థితి? ఆయన ఆఫర్ చేశాడు అన్నంత మాత్రాన మనం సంబరపడి కొనేసుకోవటం కాదు. ఇఫ్స్ అండ్ బట్స్, ప్రోన్స్ అండ్ కాన్స్ అంట. అంటే ఎస్లు ఏంటి, అంటే పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, మనం భరించగలిగిన స్థాయిలో ఉన్నామా, విజావిస్ మన అవసరం ఏంటి. అవసరమైతే ఉన్నది, అవసరం ఉంది, కాకపోతే కేవలం కొనేసినంత మాత్రాన సరిపోదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ కూడా చూడాలి, దాని మెయింటెనెన్స్, ఆ పైలట్లకు శిక్షణ, స్పేర్ పార్ట్స్ ఎప్పుడైనా కావాలంటే మరి ఏంటి పరిస్థితి, యుద్ధ సమయంలో ఏంటి పరిస్థితి. యుద్ధం వచ్చేటప్పటికి ఏమవుతుంది,